హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం. ఈరోజు మంగళవారం, అనురాధ నక్షత్రం అండి. అనురాధ నక్షత్రం శని అధిపతి. అలాగే ఈరోజు మంగళవారం, కుజుడు అధిపతి. మోస్ట్ పవర్ఫుల్ డే అండి. చాలా శక్తివంతమైన రోజు. ఎవరికైతే కుజదోషం వలన వివాహం కలగట్లేదో వారు ఈరోజు కుజ రుణ విమోచన స్తోత్రం పారాయణ చేయడం వలన కుజదోషం వల్ల కలిగే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం దీపదుర్గాయ నమః. ఓం దీపదుర్గాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన తెలిసి తెలియని కర్మలు దహించబడతాయి. అలాగే చీకటి తొలగిపోయి వెలుగు ప్రాప్తిస్తుంది. వీలైనసార్లు ఈ నామాన్ని అందరూ జపించండి. రోజు చాలా శక్తివంతమైన రోజు. కుంకుమతో త్రికోణాన్ని గీసి దానిపైన రాగి ప్లేట్ కానీ, మట్టి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ, లేదంటే ఒక ఆకు కానీ పెట్టేసి దానిపైన బియ్యం కానీ, గోధుమలు కానీ, నవధాన్యాలలో ఏదో ఒకటి, లేదంటే నవధాన్యాలు అన్నీ కలిపి ఆ ప్లేట్లో పోసి దానిపైన మట్టి ప్రమిద పెట్టి 2 వత్తులు ఒక వత్తిగా చేసి దీపాన్ని వెలిగించి దాని చుట్టూ ఎర్రని పుష్పాలతో అలంకరించి లలిత సహస్రనామాన్ని పారాయణ చేయండి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ ధాన్యాలను బాగా నానబెట్టి అందులో కొంచెం బెల్లం కలిపి గోవుకు తినబెట్టడం కానీ, లేదంటే పారే నదిలో వేయడం కానీ, లేదంటే భూమిలో పాతేయడం కానీ చేయడం వలన భారీ సంకటం నుంచి బయటపడతారు. ఎవరి వలన మానసిక క్షోభ అనుభవిస్తుంటే దాని నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే అవమానాలు దూరం అవుతాయి. ఆరోగ్యం కోసం కూడా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. ఈ పూజా నియమాలు ఏంటి అంటే, ఈరోజంతా నిద్రించవద్దు. వీలైనంత వరకు మౌనంగా ఉండండి. అనవసరపు మాటలు మాట్లాడొద్దు. ఎవరికి కోపం వచ్చేలా ప్రవర్తించొద్దు. మీరు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఖచ్చితంగా మీ సంకల్పం నెరవేరుతుంది. ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఎవరో మన గురించి చెడు ప్రచారం చేయడం, మనల్ని నిందించడం ఇలా చేస్తున్నారు అంటే అది ఎవరైనా సరే మన కుటుంబ సభ్యులే కానీ, బంధువులే కానీ, స్నేహితులే కానీ, మనం పనిచేసే చోట కానీ ఎవరైనా సరే అవి మీ చెవిన పడ్డప్పుడు మీరు విని బాధపడి వాటిని నిరూపించుకునే ప్రయత్నాలు చేయకండి. ఆ దారిని వెతుక్కొని తలదించుకోవడం అవసరమా? కాలానికే వదిలేయండి. మనం నిరూపించుకున్నాము అంటే మనంత పరమ మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు చెడుగా మనల్ని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ ముందట మనం నిరూపించుకోవాలని ప్రయత్నం చేసినా వాళ్ళకు తోచిన మాటలే వాళ్ళు మాట్లాడతారు కానీ మనల్ని నిజమని ఒప్పుకోరు. ప్రశాంతంగా కాలానికే వదిలేయడం వలన ఆ కాలమే తప్పకుండా వాళ్ళను శిక్షిస్తుంది. దీనికి చిన్న కథ చెప్తాను అండి. ఒక యజమాని ఇంట్లో 3 పనివాళ్ళు ఉంటారు. భార్య, భర్త, కొడుకు ఒక ఇంట్లో నుంచి పని చేస్తారు. అందులో కొడుకు నదీ తీరంలోకి వెళ్ళి ఇంటి పాత్రలు శుభ్రం చేస్తుండగా ఆ మట్టి కూలిపోవడం వలన నదిలో పడి పోతాడు. తనతో పాటు సామాన్లు కూడా కొట్టుకుపోతుంటే ఆ కొడుకు ఒక్క తండ్రి పిల్లవాడిని సామాన్లను కాపాడుతాడు. కానీ అందులో ఒక వెండి లోట కొట్టుకుపోతుంది. ఈ విషయాన్ని వచ్చి యజమానికి చెప్తే యజమాని భార్య మీ పని కోసం మీరే దొంగతనం చేశారని వాళ్ళ మీద నిందలు మోపి ఇంకా మీరు సంవత్సరాలు మాకు ఫ్రీగా పనిచేయాలని చెప్పేసి అక్కడే బానిసల్లాగా ఉంచేస్తారు. వాళ్ళని బయటకు రానివ్వరు. ఇక 10 సంవత్సరాలు ముగిసిన తర్వాత బయటకు వచ్చాక ఊర్లో అందరూ వాళ్ళని అడుగుతుంటే మీరు ఎందుకు ఇలా ఉండిపోయారు అని అడిగితే మాకు అవమానం జరిగింది, నిరూపించుకునే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఇక అంతా మర్చిపోయి ప్రశాంతంగా వాళ్ళ జీవితం వాళ్ళు గడపసాగారు. కర్మ వదలదు కదండి. ఖచ్చితంగా ఆ విధి అనేది సమాధానం చెప్తుంది. ఇక్కడ ఏంటి అంటే సత్యాసత్యాలు ఎవరికీ అవసరం లేదు. వాళ్ళకు వీళ్ళతో ఫ్రీగా పని చేయించుకోవడం కావాలి. అందుకే అసలు నిజం ఏంటి అని కూడా వాళ్ళు తెలుసుకోకుండా అలా శిక్ష వేసి వాళ్ళను బానిసలుగా ఉంచేసుకున్నారు. సమాజం కూడా అంతే. మనం ఎంత నిరూపించుకోవాలనుకున్నా వాళ్ళకు నచ్చిందే మాట్లాడతారు కానీ మనల్ని నిజమని ఒప్పుకోరు. అందుకే మీరు కాలానికి వదిలేయండి. ఈరోజు తారాబలం అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి మిత్రతార, భరణి, పుబ్బ, పూర్వషాఢ నక్షత్రం వారికి నైదన తార, కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార, రోహిణి, శ్రవణ, హస్త నక్షత్రం వారికి ప్రత్యేక తార, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి విపత్తార, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం వారికి సంపద తార, పుష్య, అనురాధ, ఉత్తర నక్షత్రం వారికి జన్మతార, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఇక ఈరోజు వాస్తులో భాగంగా
ఉత్తరం కంటే దక్షిణం ఎప్పుడు కూడా హైట్‌లోనే ఉండాలి అండి. అలా ఉండని పక్షాన ఇంట్లో ఆత్మహత్యలు చేసుకోవాలనే థాట్స్ అనేవి వస్తాయి. దయచేసి వాస్తును పరిశీలించి సరిగ్గా కన్‌స్ట్రక్షన్ చేసుకోండి. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ. రేపు పసుపుతో గణపతిని తయారు చేసి గణపతి తల మీద గరికను పెట్టి దీన్ని ఒక తమలపాకులో ఉంచండి. ఆ తదుపరి పూజించిన తర్వాత ఆ గణపతిని నీళ్ళల్లో కలిపి అదే గరికతో తులసి చెట్టు పైన, గుమ్మం పైన, దేవుడి గదిలో ప్రోక్షణ చేసి ఆ నీటిని చేతిలో పట్టుకొని అప్పుల బాధ నుండి మాకు విముక్తి కలిగించు గణపతి దేవా, కష్టానికి తగ్గ మాకు ప్రతిఫలం కలగాలని సంకల్పించుకొని ఆ నీటిని వేరే చెట్టుకు పోయండి. ఖచ్చితంగా మీకు రుణ విముక్తి కలుగుతుంది. ఈరోజు యోగక్షేమం. సమస్యల నుండి, ఇబ్బందుల నుండి బయటపడడం కోసం ఈరోజు సాయంత్రం నిప్పు రాజేసి లవంగాలను, పచ్చకర్పూరాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని వాటిని నిప్పులో వేసేసి ఇల్లంతా ధూపాన్ని చూపించాలి. తదుపరి అమ్మవారి ముందు కూర్చొని దేవి ఖడ్గమాలను పారాయణ చేయాలి. ఆ తరువాత ఒక నిమ్మకాయను 2 చెక్కలుగా చేసి గుమ్మానికి ఇరువైపులా ఉంచి వాటికి కుంకుమ రాసి కర్పూరాన్ని వెలిగించాలి. రేపు ఉదయం ఇంట్లోకి తీసుకురాకుండా ఆ నిమ్మ చెక్కల్ని బయటే పడేయాలి. ఇలా చేయడం వలన మీ సమస్యల నుండి ఖచ్చితంగా గట్టెక్కుతారు.